విస్తృతంగా ప్రచారం చేశారు. మొత్తం అక్కడ ఈ నెల రోజులు ఆయన అక్కడే క్యాంప్ చేశారు. అయితే ఈ ఫలితం మాత్రం కనిపిస్తోంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్లో దాదాపు 44 చోట్ల పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ లీడ్లో ఉంది. ఒకసారి చూస్తే గతంలో మనం చేసిన సర్వే కావచ్చు, ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ చూస్తే బీజేపీ అక్కడ అనూహ్యంగా పుంజుకుంటుంది. ఒకసారి 2020 ఎన్నికలు ఫలితాలు చూసినప్పుడు కరీంనగర్లో మొత్తం 66 స్థానాల్లో బీజేపీ కేవలం 13 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో. అప్పుడు బీఆర్ఎస్ 33 స్థానాలు గెలుచుకొని అక్కడ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అప్పుడు కాంగ్రెస్ 2020లో కాంగ్రెస్కి వచ్చిన సీట్లు చూస్తే 0 ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు చూస్తే ఎట్లా ఉంది? ఇప్పుడు మనం పోస్టల్ బ్యాలెట్ చూస్తున్నాం. మెజారిటీ సీట్లు 66 సీట్లకు కాను 34 సీట్లు మ్యాజిక్ ఫిగర్ అవుతే దాదాపు 44 సీట్లలో పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ముందంజలో ఉంది. బట్ ఇప్పుడు ఓవరాల్గా నిజంగా 44 సీట్లు వస్తాయని మనం చెప్పలేము. ఒకసారి మన ప్రొజెక్షన్ చెప్తాను. మన సర్వే ఏం చెప్పింది అంటే, ఆర్టీవీ సర్వే ప్రకారం బీజేపీకి ఇప్పుడు 28 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ 66 28 సీట్లు బీజేపీకి రాబోతున్నాయి ఈసారి. అయితే లాస్ట్ ఎన్నికల్లో 0 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఈసారి దాదాపు 18 నుంచి 19 సీట్లు గెలుచుకోబోతుంది. మరి ఈసారి బాగా దెబ్బతింటున్న పార్టీ ఏంటి కాంగ్రెస్ కరీంనగర్ కార్పొరేషన్లో అంటే బీఆర్ఎస్ భారీగా దెబ్బతినే పరిస్థితి కనిపిస్తుంది. లాస్ట్ 2020 ఎన్నికల్లో 33 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ ఈసారి దాదాపు 15 సీట్లు 15 నుంచి 16 సీట్లకు అంటే దాదాపు 50% సీట్లను బీఆర్ఎస్ కోల్పోతుంటే దాదాపు రెట్టింపు సీట్లను డబుల్ సీట్లను బీజేపీ గెలవబోతోంది. 13 నుంచి బీజేపీ బలం 28కి పెరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ బలం దాదాపు 0 నుంచి 18 లేదా 19 గెలిచే అవకాశం ఉన్నట్టు మన సర్వేలో తేలింది ఈసారి. ఎంఐఎం బలం మాత్రం ఈసారి గతంలో కూడా 6 ఉండేది, ఇప్పుడు కూడా 6 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ భారీగా బలపడుతున్నప్పుడు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అత్యధిక సీట్లు గెలుచుకునేది మాత్రం కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీయే. చాలా దాదాపు మ్యాజిక్ ఫిగర్ 50% సీట్లకు అతి దగ్గరగా రాబోతోంది బీజేపీ. అయితే వాళ్ళు చాలా నమ్మకంగా ఉన్నారు. మేము మ్యాజిక్ ఫిగర్ దాటుతాము, ఈసారి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామనే బీజేపీ గట్టి పట్టుదలతో ఉన్నా నిజంగా అది సాధ్యమవుతుందా లేదా అనేది 16వ తారీఖున జరిగే ఎలక్షన్లో చూడాలి. ఇప్పటికిప్పుడు పరిస్థితి చూస్తే మాత్రం దాదాపు 28 డివిజన్లలో బీజేపీ పాగా వేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ బలం 33 నుంచి ఈసారి 16కు పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్లో చూస్తున్న ఈ ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో వస్తున్న ట్రెండ్ కూడా స్పష్టంగా బీజేపీ అత్యధిక సీట్లు దాదాపు మెజారిటీ సీట్లకు దగ్గరగా రాబోతుంది. మెజారిటీ సీట్లు అంటే మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా రాబోతుంది. మ్యాజిక్ ఫిగర్ దాదాపు 28 సీట్ల దాకా బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఈ బ్యాలెట్ పోలింగ్ కూడా అదే చూపిస్తోంది. మనోజ్ రైట్. సో బ్యాలెట్ ఓటింగ్ చూస్తుంటే చాలా క్లియర్గా బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్ లీడ్ కొనసాగుతోంది. సో మన చెప్తున్నటువంటి సర్వేలో కూడా చాలా క్లియర్గా బీజేపీ గెలవబోతున్న రకంగానే చెప్పుకొచ్చాం. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కూడా పబ్లిక్ అదే చెప్పుకొచ్చారు. 44 డివిజన్లో బీజేపీ లీడ్లో కొనసాగుతుందంటే డెఫినెట్గా బంపర్ మెజార్టీతో గెలవబోతున్న అర్థమవుతోంది. సో ఇక్కడ బీజేపీ ముందంజలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ 4వ స్థానానికి నిజామాబాద్లో పడిపోయినట్టు ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. కోటేశ్వరరావు గారు అడుగుదాం. కోటేశ్వరరావు గారు, బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు కార్పొరేషన్ ఏలిన పార్టీ, అప్పుడు మేయర్ని 2 సార్లు మేయర్ని దక్కించుకున్న పార్టీ ఇప్పుడు 3వ స్థానానికి పరిమితమైంది. సో కరీంనగర్లో బండి సంజయ్ ప్రభావం కనిపించింది అనుకోవాలి, లేదంటే బీజేపీ వైపుగా ఓటర్ అందరు మరలాలనుకోవాలా? ఇప్పుడు